రానున్న రోజుల్లో దుబ్బాక మున్సిపాలిటీపై బీఆర్ఎస్ జెండా ఎగరేయడం కోసం 20 వార్డుల్లో అన్ని వార్డుల్లో కౌన్సిలర్లను బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించడమే కాకుండా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థే చైర్మన్గా విజయం సాధించడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే దుబ్బాక మున్సిపాలిటీగా ఏర్పడ్డాక మొదటిసారి దుబ్బాకలో బీఆర్ఎస్ చైర్మనే ఏర్పడి దుబ్బాక అభివృద్ధిలో ముందుండడమే కాకుండా బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధిలో కీలకంగా వ్యవహరించింది. బీఆర్ఎస్ అభివృద్ధిలో అంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు, నాడు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఎమ్మెల్యే ఎంపీ, అప్పుడు నాడు ఎంపీగా ఉన్నటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డి గారుల నాయకత్వంలోనే దుబ్బాక మున్సిపాలిటీకి నిధులు రావడం జరిగింది. 20 కోట్ల నిధులతో అన్ని వార్డుల్లో అభివృద్ధి జరిగింది. ఆ తర్వాత కూడా ఎన్నికలకు ముందు 10 కోట్లు మంజూరు చేస్తే ఆ 10 కోట్లను వాపసు పెట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తొక్కిపెట్టిన సందర్భం మనం చూస్తున్నాం. ఆ 10 కోట్లని మళ్ళీ ఈరోజు నిధులకు ఇస్తున్నామని చెప్పేసి ఇప్పుడు ఎన్నికలకు ముందు వాళ్ళు చేస్తున్నారు. ఈ విషయాలు ఎందుకు చెప్తున్నామనంటే దుబ్బాక మున్సిపాలిటీకి ప్రేమ ఎవరికైనా ఉంది అని అంటే అది బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారికి, ఇక్కడ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి మాత్రమే దుబ్బాక మీద ప్రేమ ఉన్నది. మిగతా పార్టీలకు లేదని చెప్తున్నాం. ఎందుకంటే 2.5 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి, ఇప్పటి వరకు కూడా ఒక పైసా కూడా నిధులు ఇవ్వని పరిస్థితి ఉన్నది. అభివృద్ధి విషయంలో కనీసం ఇక్కడ పట్టించుకున్న నాదుడే లేని పరిస్థితి ఉన్నది. 2.5 సంవత్సరాలు కేంద్రంలో బీజేపీ సర్కార్ ఏర్పడ్డది. డైరెక్ట్గా కూడా దుబ్బాక మున్సిపాలిటీకి నిధులు ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఈ ప్రాంతం నుంచి గెలిచినటువంటి ఎంపీ రఘునందన్ రావు గారు కనీసం దుబ్బాక మున్సిపాలిటీ వైపు ఒక్కసారి కూడా చూడని పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ 2 పార్టీలు ఇప్పుడు మళ్ళా ఓట్ల కోసం దుబ్బాక ప్రజలు ముందుకు వస్తున్నాయి కాబట్టి ఆ పార్టీల గురించి, నాయకుల గురించి మేము మాట్లాడదలుచుకున్నాం.